Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఈ హేతుబద్ధత దగ్గరే అన్ని ప్రశ్నలు డిబేట్లు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అలాగే ఉంటూనే ఉంటాయి. వాటిల్లో ఒకటి మన సనాతన ధర్మానికి సంబంధించి, మన దీనికి సంబంధించి చెప్పాలి అంటే పురాణాలు. మనం ఇప్పటిదాకా ఏవైతే ప్రామాణికంగా తీసుకున్నామో వేదాలను పక్కన పెట్టి మహాభారతం, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవన్నీ కేవలం కథలే అనే వాళ్ళు చాలామంది ఇప్పటికీ లేకపోలేదు. వీళ్ళందరినీ హేతుబద్ధంగా జవాబు చెప్పాలి అంటే ఏం చెప్తారండి? రామాయణం జరిగింది అనటానికి ప్రూఫ్ రామ జన్మభూమి ఉందా లేదా? ఉందిగా, ఉంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు అది నమ్మకాన్ని బట్టి నాస్తికుడిని తీసుకెళ్తే నీ బొందలే అంటాడు. నేను నాస్తికుని అనట్లేదు, ఆర్కియాలజికల్ వాళ్ళే చెప్పారు ఈ అంశాన్ని. అందుకోసమే సినిమా అక్షయ్ కుమార్ సినిమా తీసాడు ఆ సిద్ధాంతం రామ్ సేతు. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి రామాయణం జరిగిందని మీరు చెప్తున్నట్టు? అట్ ద సేమ్ టైం నేను వ్యక్తిగతంగా చూసినవి కొన్ని ఉన్నాయి. ప్లీజ్, నేను శ్రీలంక మొన్న జనవరిలో వెళ్ళాను. శాంకరి అనేది శక్తిపీఠం ఉంటుంది అక్కడ. అదే మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం. అక్కడ నేను ఇండియాలో 17 శక్తిపీఠాలు అన్నింటిలో చండీ హోమం చేసి అక్కడ చేద్దామని వెళ్ళాను. శ్రీలంకలో హోమం చేశాను. ఇంకా చేశాక ఇంకా మన తక్షణ కర్తవ్యం ఏంటి, మిగతావి చూడాలి అని అక్కడ చాలా చూశాను. రావణాసురుడికి సంబంధించినవి కానీ, అక్కడ ఏమేం జరిగింది, సీతాదేవి ఎక్కడ కూర్చుంది, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి? సీతాదేవి ఈ రావి చెట్టు కింద కూర్చొని ఉంది, ఈ సందర్భంలో యుద్ధం జరిగింది, ఈ సందర్భంలో ఈ ఘట్టాలన్నీ జరిగి ఉన్నాయి, ఈ సందర్భంలో రావణాసురుడు ఈ దేవిని అర్చించేవాడు అనేటువంటి ప్రూఫ్లు ఎందుకు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి? రావి చెట్టు ఉందా అండి అక్కడ ఇప్పటికీ? అక్కడ రావణాసురుడు స్నానం చేసే సరస్సు కూడా పెద్దగా చూపిస్తారు. ఇంకా ఉంది, అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. మనం ట్రావెల్ చేయాలి అంటే ఒక 10 రోజులు శ్రీలంకలోనే ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం ప్రమాణంగా కూడా వెతకచ్చు. అట్ ద సేమ్ టైం రావణాసురుడికి పుష్పక విమానం ఎయిర్పోర్ట్ చేసే గ్రామం కూడా అక్కడ ఉంది ఇప్పటికీ. ఆయన ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటాం కదా, ఆయనకుండే పుష్పక విమానాన్ని అక్కడ పార్క్ చేసేవాడు. అక్కడ ఒక గ్రామం ఉంది దాని గురించి, ఇప్పటికీ ఉంది. ఓకే, ఇటువంటివి చాలా ఉన్నాయి అక్కడ. రావణాసురుడిని పూజించేవారు కూడా కొంతమంది ఉన్నారు. అవును, నేను కొంతమందిని చూశాను, వాళ్ళని అడిగాను. రాముణ్ణి తిట్టారు మళ్ళీ. రావణాసురుడి వాళ్ళకు రాజే అయినప్పటికీ రాముణ్ణి తిట్టారు. ఎందుకంటే అక్కడ దోషం వలరాజుదే ఉంది కదా. అవును అవును, అందుకు తిట్టారు. ఓకే, సో మహాభారతం, భాగవతం ఇవన్నీ కూడా ఎప్పుడో 60 ఏళ్ళ వయసు తర్వాత అప్పుడు కృష్ణారామ అనుకునే సమయంలో చదివితే మనకి పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. కానీ అవన్నీ చిన్నప్పటి నుండి చదువుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. సో దీని గురించి ఒకసారి. 100%. ఉదాహరణకు 60 ఏళ్ళ తర్వాత చదవాలి అనుకుంటే తన లైఫ్ ఎక్కడైనా బాగా కష్టం వచ్చిన సందర్భం 60 ఏళ్ళ తర్వాత ఉండదు. ఎందుకంటే అప్పటికే తను చేయాల్సినవన్నీ చేశారు, చాలా కష్టాలు పడుతూ. అదే చిన్నప్పుడే ఈ అంశం గురించి తెలుసుకొని ఈ కష్టం అక్కడ ఉందనుకోండి, ఒక 2-3 మార్గాలు వచ్చినప్పుడు, ఉదాహరణకు మనం బాగా 7-8 గంటలు ల్యాప్టాప్ ముందు కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మనకు స్ట్రెస్ వస్తుంది, లేదా బాస్ మనల్ని తిడితే స్ట్రెస్ వస్తుంది. ఇవన్నీ ఆ స్ట్రెస్ మనం మన కింద వాళ్ళని చూపించడం, లేదా ఆ బాస్ని ఇంకెవరైనా పైవాడు తిడితే వాడు మన మీద చూపించడం, మనం ఇంకొకరి మీద చూపించడం, ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేయకుండా అది అలా కింద వాళ్ళందరినీ తిడుతూ ఇంట్లో ఉండే భార్య ఎవరికి వెళ్తుంది, భార్య పిల్లల మీద ప్రదర్శిస్తుంది, పిల్లలు ఎవరి మీద ప్రదర్శించలేక మౌనంగా ఏడుస్తూ ఉంటారు. అంతేనా? అవును. ఇవన్నీ చదివితే హౌ టు హ్యాండిల్ దీస్ థింగ్స్ అనేటువంటిది మన క్లారిటీ వస్తుంది. అవునా? 100%. ఓకే, అంటే చాలామంది రాజకీయ నాయకుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదువుతారు. జీవన విధానంలో భగవద్గీతలో మనకు వచ్చే కష్టాలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అని అంటారు. అయితే ఇప్పుడు మనకు వచ్చే అసలు భగవద్గీత రాసినప్పటికీ కానివ్వండి, భగవద్గీత జరిగినప్పటికీ కానివ్వండి, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబులు లేవు, ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితం లేదు, అసలు ఇప్పుడున్న ఆర్థిక కష్టాలు కూడా లేవు ఒక రకంగా చెప్పాలంటే. అంతే కదండి? సో మరి దాన్ని దీనికి ఎలా రిలేట్ చేసుకోవాలి? అది మనం చదివి ఆ సందర్భంలో
ఆ ఉద్యోగ ధర్మం అనేటువంటి దాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు. ఆ ఉద్యోగ ధర్మాన్ని ఉదాహరణకు అర్జునుడే ఉన్నాడు. అర్జునుడు యుద్ధం చెయ్యవయ్యా అంటే అక్కడ ఉండే వాళ్ళని నా బంధువులు నేను చంపలేనని చెప్పి అన్ని పక్కనేసి నేను కూర్చున్నాడు. అప్పుడు బోధించాల్సి వచ్చింది. ఆ సందర్భంలో మనమే అర్జునుడు ఎవరు అంటే మనమే. భగవద్గీత చదివే ప్రతివాడు అర్జునుడే, దాని తత్వాన్ని పట్టుకోగలిగితే. చెప్పేవాడు పరమాత్మ, తీసుకునే వాళ్ళం మనము. అక్కడ మనం చేయలేక వదిలేసిన వాళ్ళం అర్జునులం. అలా ఆ అర్జునులం మనమై ఉండి దాన్ని తాత్వికంగా మనం పట్టుకోగలిగితే ఆ అంశాన్ని మనం రిలేట్గా చేసుకొని దాన్ని మనం నడిపించుకోవచ్చు. ఓకే, అంతే కదా. అయితే మన పురాణాలన్నీ కూడా చాలా వరకు సంస్కృతంలో ఉండటం ఒకటి, ప్లస్ పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో చదవలేకపోవటం ఒకటి, ఇవన్నీ చాలా కష్టతరంగా అనిపిస్తాయి. బట్ యూ యాజ్ అ వెరీ యంగ్ కిడ్ అనే అనాలనిపిస్తుంది నాకు. వయసులో కేవలం 20 సంవత్సరాలే ఉన్నా కూడా ఎంతో అద్భుతమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మరి మాలాంటి వాళ్ళకి ఉరుకులు పరుగుల జీవితంలో కూడా ఇవన్నీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా చదవాలి మన గ్రంథాలని? భగవద్గీతే ఉంది, అది ఇప్పుడే చదివితే జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలం అని అన్నారు. అది ఎలా చదివితే సాధ్యమవుతుంది? పుస్తకం కొనుక్కోవచ్చండి. అవును, పుస్తకం కొనుక్కోవచ్చు. చదవాలి అనేటువంటి ఆలోచన మనకు పుడితే ఖచ్చితంగా మనం టైం డివైడ్ చేసుకోవచ్చు. ప్రతి 24 గంటలు ఏ వ్యక్తి పనిచేయడు కదా. అతని వ్యక్తిగతమైన లైఫ్ స్టైల్ అంటూ తనకుంటుంది. ఆ వ్యక్తిగతమైనటువంటి లైఫ్ స్టైల్లో ఈ పుస్తక పఠనం అనేటువంటిది దాన్ని కూడా భాగంగా చేసుకోగలిగితే తన లైఫ్ని ఇంకా బెటర్ చేసుకోగలడు కదా. అవును. సో ఖచ్చితంగా ఒక మనం సంకల్పించుకోవాలి అని అంటారు. ప్రతిదీ ఇప్పుడు ఆ గ్రంథంలో చెప్పబడింది. ఉదాహరణకు మీకు తత్వం మొత్తం తెలుసు, కానీ మీరు బిహేవ్ చేసే పద్ధతి మీకు తెలియట్లేదు. రాముడు ఎవరి కొడుకు? దశరథుడు. రాముడి భార్య పేరు సీత. సీతాదేవిని ఎవరు అపహరించారు? రావణాసురుడు. రావణాసురుడి కొడుకు పేరు తెలీదు. ఇంద్రజిత్. ఓకే. రావణాసురుడు ఎక్కడుండేవాడు? శ్రీలంకలో. లంకలో. రావణాసురుడు లంకలో ఉంటే రాముడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మన భారతదేశం నుండి బ్రిడ్జ్ చేసుకొని వెళ్ళాడు. ఇన్ని తెలిసినప్పుడు ఆ తత్వాన్ని మనకు వచ్చినటువంటి కష్టాన్ని పోలిస్తే రాముడు పడిన కష్టం మీద మన కష్టం తక్కువే. మరి ఆ కష్టం పడుతున్న సందర్భంలో రాముడు ఎక్కడైనా తన కర్మల్ని చేయటం వదిలిపెట్టడం కానీ ఎక్కడైనా చూసారా? లేదండి. మరి మనం ఎందుకు వదిలేస్తున్నాం? మనం కేవలం మానవ మాత్రులం. రాముడు కూడా మానవుడే. ఆత్మానం మానుషం మన్యే, నేను మానవ మాత్రున్నే అయ్యా, మా నాయన పేరు దశరథుడు అని చెప్పుకున్నాడు ఆయన. బ్రహ్మ విష్ణువులు, బ్రహ్మ రుద్రులు అందరూ వచ్చి నువ్వే సృష్టి చేసావంటే నేనేం కాదండి, నేను మనుషుణ్ణి మాత్రమే, నేను రాముణ్ణి, మా నాన్నగారి పేరు దశరథుడు అని చెప్పుకున్నవాడు మరి మానవ మాత్రులం అంటే ఎలా సాధ్యమవుతుంది? అందుకే మనం నమ్మాలి. ఖచ్చితంగా నమ్మితే ఆ తత్వాన్ని మనం పట్టుకోగలిగితే ఆ సందర్భంలో రాముడు ఎలా ప్రవర్తించాడు, రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మనం ఎలా మెలగాలి. అందుకే మీరు రామాయణం చదువుతుంటే ఆ గుణాలన్నీ మీకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఆ భావాలు మీరు ఆకట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి మీ ముందు కూర్చొని మీకు చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మీ భావాలు వ్యతిరేకించే విధంగా కూడా ఉండవచ్చు కదా. కానీ అక్కడ పుస్తకం ఉండేది, మీరు వ్యతిరేకించడానికి అక్కడ వ్యక్తి కాదు, మీరు చెప్తే ఉండడానికి లేదు. ఆ భావం మీరు చదవవలసిందే, ఆ తత్వాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిందే. అప్పుడు అందులో ఉండేటువంటి ధర్మతత్వం మనలో ఏర్పడి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ ధర్మతత్వం మనల్ని ఎలా బయటపడేస్తుంది అనే సందర్భం ఆ రామాయణం మనల్ని బయటికి తీసుకెళ్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చదవటానికి రోజు వాట్సాప్ స్టేటస్ చూస్తారా? మీరు చూస్తారా? ఎంత టైం పడుతుంది వాట్సాప్ స్టేటస్ చూడటానికి? అప్పుడు టైం అసలు తెలియకుండా అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారా? అదైతే గంటలే. స్నాప్చాట్ స్టోరీస్ పెడతారా? లేదండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూస్తారా? ఈ చూడటానికి, నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడటానికి, లేదా ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ చూడటానికి టైం ఉన్నటువంటి మీకు చదవటానికి లేదు అనటానికి మాట అనలేం కదండి. కరెక్ట్. ఇవి చూసే టైంలో, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే టైంలో, లేదా వాట్సాప్ స్టేటస్ చూసే టైంలో, ఇవన్నీ చూసే టైంలో అదొక్కటి కూడా చదవచ్చు. పుస్తక పఠనం రోజు చదవనవసరం లేదు. రోజులో ఒక్క శ్లోకం చదవండి, దాని అర్థం తెలుసుకోండి. అది ఆ రోజు మొత్తం రివైండ్ చేసుకుంటూ ఉండండి. ఆ తత్వం మిమ్మల్ని చివరి వరకు తీసుకెళ్తుంది.